ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిధిలో గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమైన ఆరోగ్యమైన ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరము 12వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, దానికి ఇదే మీ కానవాలు. లోకసువార్త 2వ అధ్యాయము 12వ వచనమండి. పిల్లరా, మరి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఆనాడు గాబ్రియేలు దూత మరి గొర్రెల కాపరులకి తెలియపరుస్తున్నప్పుడు ఆయన మరి బెత్లెహేములో జన్మించాడని, పశువుల పాకలో పరుండబెట్టినటువంటి బెషను గూర్చి ఆయనకి ఒక ఆనమాలు గుర్తు అనేది అక్కడ తెలియపరిచినటువంటి సందర్భాల్లో మనం గమనిస్తాము. అందుకే దానికి ఇదే మీకు ఆనమాలు అంటే వారు ఉన్నటువంటి స్థలము, వారు ఏ స్థితిలో ఉంటారో, ఎలా ఉంటారో అనేది మరి దేవుని దూత గొర్రెల కాపలకు తెలియపరిచినటువంటి ఒక చిరునామా లేకపోతే అడ్రస్. కాబట్టి ఈ రోజున మరి మన జీవితాల్లో ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అంగీకరించండి. అంగీకరించిన వారికి ఒక అడ్రస్, ఒక ఆనమాలు అనేది మనకు గుర్తింపు అనేది ఉండాలి. మన జీవితంలో ప్రభుని మనం అంగీకరించినటువంటి మనము మరి క్రీస్తు మనలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఒక గుర్తింపు అనేది మనం ప్రజలకు ఎలా కనిపిస్తున్నాం, ఏ ఆనవాళ్ళతో ఉంటున్నాం, ఎటువంటి స్వభావం కలిగి మనం జీవిస్తూ ఉంటున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, మరి ఇతరులు మనల్ని చూసి ఒకవేళ క్రీస్తు ఏర్లో ఉన్నారు అనేది ఒక ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉందా లేదా అనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి. మరి ఆ రోజున గొర్రెల కాపర్లు వాళ్ళకి ఆనమాలు చెప్పారు. ఈరోజు అనేక మంది మనం చూస్తారు, మనం చూసి క్రీస్తు వీళ్ళలో ఉన్నారు అనేది ఒక ఆనమాలు మనలో కావాలి. దాన్ని పౌలు గారు కూడా అన్నారు, మన పత్రిక అనేక మంది చదువుతూ ఉంటారని. కాబట్టి ఈ రోజున మనం ఆ దిశగా ఉందాం. మన ఒక దేవునికి ఒక పత్రికను, ఒక ఆనమాలుగా మనం ఉండి మన దేవునికి మహిమార్థంగా మనం జీవితం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికీ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం, ఆలోచన మీరు ఇవ్వండి. ప్రభాతాన్ని నేను యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవతాన్ని చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించిన తండ్రి, రాకపోకలతో సహాయం చేయండి. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా చక్కటి ఆరోగ్యాలతో నింపండి. మా దేశ పాడి పంటనంతని కూడా మీరే ప్రభావ దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వ్యవసాయాలు ఉబ్బురు చేసుకున్నారు, వాతావరణ ప్రభావం అనుకూలపరచండి. ప్రభా ఇదిగో తండ్రి, హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. ప్రభావ కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో మమ్మల్ని నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.